Okay, this is third case, case 3. Particular integral of f of d into y is equal to q of x. When q of x is x power k, I mean x power 1, x power 2, x power 3, x power 4, any polynomial, any polynomial, where k is any positive integer. అప్పుడు ప్రొసీజర్ ఎలా చేయాలంటే ఇది సింపుల్ ప్రొసీజర్. ఇప్పుడు ఈ స్పెషల్ కేసెస్లో ఈజియెస్ట్ కేసు ఏదంటే ఇదే వస్తుంది. పర్టికులర్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు 1/f ఆఫ్ d ఇంటూ q ఆఫ్ x. అంటే 1/f ఆఫ్ d ఇంటూ q ఆఫ్ x అంటే x పవర్ k. ఈ f ఆఫ్ d అనేటువంటి ఫంక్షన్ని మనం ఇక్కడ ఈ f ఆఫ్ d అనేటువంటి ఫంక్షన్ని 1 ప్లస్ కానీ మైనస్ కానీ సమ్ పై ఆఫ్ d, ఇంక రిమైనింగ్ ఏదైనా పర్లేదు 1 అని ఒకటి సెపరేట్ చేస్తే మిగతాదంతా పై ఆఫ్ d అని చెప్పేసి అనుకుంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ d² + 2d + 1 అని ఉంది f ఆఫ్ d మనకి. దీన్ని 1 ప్లస్ d² + 2d, ఇదంతా 1, ఇది పై ఆఫ్ d. సింపుల్, ఇదంతా పై ఆఫ్ d కాసేపు. లేకపోతే ఎన్ని ఈ టైప్ ఏదైనా సరే 1 ప్లస్ ఆర్ ప్లస్ కానీ మైనస్ కానీ ఏది పాసిబుల్ అయితే అది ఈ ఫామ్లో కన్వర్ట్ చేసుకుంటాం మనం. 1 + r - పై ఆఫ్ d. ఈ 1 + r - పై ఆఫ్ d న్యూమినేటర్లోకి వెళ్తే 1 + r - పై ఆఫ్ d హోల్ పవర్ -1లోకి వస్తుంది. అది ఇంటూ x పవర్ k. ఇక్కడి నుంచి ఎక్స్పెన్షన్ మనం ఏం చేస్తామంటే ఈ ఫార్ములాస్లో కొన్ని ప్రాబ్లమ్స్లో హోల్ పవర్ -2 వస్తుంది కొన్ని కేసెస్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు ఉంది, d² + 2d + 1 అని ఉంది ఒకవేళ f ఆఫ్ d అనే ఫంక్షన్. దీన్ని ఏమి రాసుకోవచ్చు, d + 1 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చుగా, అంటే 1 + d హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చుగా. ఇప్పుడు న్యూమినేటర్కి వెళ్తే ఏమవుతుంది, 1 + d హోల్ పవర్ -2 అవుతుంది. సింపుల్, ఈ ఫార్ములాకి వస్తుంది అప్పుడు హోల్ పవర్ -2. అంటే ఈ 6 ఫార్ములాస్ మ్యాక్సిమం ఈ రెండు అవసరం ఉండవు. ఈ 4 ఫార్ములాస్ మ్యాక్సిమం ఎక్కువ 90% ఈ 2 ఫార్ములాస్ ఎక్కువ అవుతుంటాయి. మిగిలిన 10% ఇవి, ఒక 9%, 1% వీటి ఛాన్సెస్ ఉంటుంది. ఏంటంటే 1/1 - x is equal to 1/1 - x is equal to 1 - x whole power -1. It can be written as 1 - x whole power -1, 1 + x + x² + x³ + so on. So 1/1 + x is equal to 1 + x whole power -1. It can be written as 1 + x whole power -1. అంటే 1 - x + x² - x³. సింపుల్. ఇట్లా గుర్తుపెట్టుకుంటాం. అంటే ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంటే ఆల్ టర్మ్స్ ప్లస్ వస్తాయి. -(-) ప్లస్ కదండి, -(-) ప్లస్ అంటే అన్ని ప్లస్లు వస్తాయి. ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ వస్తే +(-) మైనస్ అంటే ఆల్టర్నేటివ్ ప్లస్ ఆర్ మైనస్లో 1 - x + x² - x³ + x³ - x⁴ + so on. ఓకేనండి, ఇది సింపుల్. ఇంకా 1/1 - x హోల్ స్క్వేర్కి ఎక్స్పెన్షన్ ఏమొస్తుందంటే 1 - x హోల్ పవర్ -2, 1 - x హోల్ పవర్ -2 ఏమవుతుంది, 1 + 2x + 3x² + 4x³ + 5x⁴ + 6x⁴6 5 + so on. ఆ విధంగా వస్తుంది. అదే 1/1 + x హోల్ స్క్వేర్కి 1 + x హోల్ పవర్ -2, 1 + x హోల్ పవర్ -2. సేమ్ ఇదే ఫార్ములాకి ఆల్టర్నేటివ్ ప్లస్ ఆర్ మైనస్ 1 - 2x + 3x² - 4x³ + so on. సిమిలర్లీ 1/1 - x హోల్ క్యూబ్కి అంటే 1 - x హోల్ పవర్ -3, 1 - x హోల్ పవర్ -3 ఏమవుతుంది, 1 + 3x + 6x² + 10x³ + so on. 3x + 6x² + 10x³ + so on. అంటే ఇది 1/1 + x హోల్ క్యూబ్కి 1 + x హోల్ పవర్ -3, 1 - 3x + 6x² - 10x³ + so on. ఈ ఫార్ములాస్ బేస్ చేసుకుని, ఈ ప్రొసీజర్ బేస్ చేసుకుని ఈ మోడల్లో అంటే రైట్ హ్యాండ్ సైడ్లో x పవర్ k ఉంటే ఏ విధంగా ఎవాల్యుయేట్ చేయాలి పర్టికులర్ ఇంటిగ్రల్ పార్ట్ ఏ విధంగా ఎవాల్యుయేట్ చేయాలి అనేది ఈ ప్రొసీజర్లో చూస్తాం. ఒక మోడల్ ప్రాబ్లం చూద్దామండి. ఓకే, ప్రాబ్లం సాల్వ్. d² + 3d + 2 into y is equal to x. d² + 3d + 2 into y is equal to x. సో ఈ ప్రాబ్లం చూస్తే given that the differential equation is d² + 3d + 2 into y is equal to x, this is called equation 1. It is of the form f of d into y is equal to q of x, where f of d is equal to
d square plus 3d plus 2 q of x is equal to simple x. The general solution is of equation 1 is y is equal to complementary function plus particular integral. Y is equal to complementary function plus particular integral. This is equation 2. To find complementary function, first to find complementary function. First complementary function calculate chestam. To find complementary function. Complementary function calculate cheyandi. The auxiliary equation is f of m is equal to 0. What is f of d? F of d అంటే d square plus 3d plus 2. f of m అంటే m square plus 3m plus 2 is equal to 0. దీన్ని ఎవరు రాయొచ్చండి? m square plus 3m అంటే 2m plus m plus 2. మల్టిపుల్ చేస్తే 2 రావాలి, యాడ్ చేస్తే 3 రావాలి. సరిపోయింది కదండి. m కామన్ తీస్తే m plus 2 plus 1 కామన్ తీస్తే m plus 2. అగైన్ m plus 2 కామన్ తీస్తే ఇంక మిగిలింది m plus 1 is equal to 0. Finally, and m is equal to minus 2, m is equal to minus 1. These are two reals and distinct roots. The complementary part is c1 e power minus 2x plus c2 e power minus x. This is called equation 3. c1 e power minus 2x plus c2 e power minus x. This is called equation 3. This is complementary function. Further, we have to find particular integral. ఏముంది particular integral క్యాల్కులేట్ చేస్తే pi is equal to ఏంటంటే ఫార్ములా యాక్చువల్లీ f of d into y is equal to q of x అనేటువంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే మనకు particular integral ఏమొస్తుంది? 1 by f of d into q of x అని వస్తుంది. 1 by f of d into q of x. అంటే particular integral is equal to 1 by, what is f of d here? d square plus 3d plus 2. d square plus 3d plus 2 into q of x అంటే ఏంటి? x. q of x అంటే ఏంటండి? x. అంటే ఇట్ కెన్ బి రిటర్న్ as దీంట్లో దీన్ని నేను ఏమో రాస్తున్నానంటే 2 కామన్ తీసేస్తున్నాను. 2 కామన్ తీస్తే అప్పుడు 1 ప్లస్ d square plus 3d plus 2. d square plus 3d by 2 ఏమొస్తుందండి? ఈ 2 కామన్ తీస్తే ఇక్కడ 1 మిగులుతుంది. d square plus 3dకి హోల్ బై 2 అని వస్తుంది. అదే రాశాను ఇక్కడ ఇంటూ ఎక్స్. ఈ 1/2 కాన్స్టెంట్ పక్కన పెట్టండి. దీన్ని 1 ప్లస్ d square plus 3d హోల్ బై 2 హోల్ పవర్ మైనస్ 1 ఇంటూ ఎక్స్. ఇప్పుడు ఇది 1 ప్లస్ పై ఆఫ్ డి ఫార్ములా ఉంది కదండి. 1 ప్లస్ పై ఆఫ్ డి. ఇక్కడ మనం యూజ్ చేసుకున్న ఫార్ములా ఏంటంటే వీ నో దట్ ఏం ఫార్ములా యూజ్ చేస్తాం? 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ 1 ఫార్ములా యూజ్ చేస్తాం. ఏంటి ఫార్ములా? 1 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ సో ఆన్. అది ఫార్ములా. ఇప్పుడు అదే ఫార్ములా యూజ్ చేస్తాం. 1/2 ఇంటూ 1 మైనస్ ఎక్స్ అంటే d స్క్వేర్ ప్లస్ 3d బై 2 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే d స్క్వేర్ ప్లస్ 3d బై 2 హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ క్యూబ్ అంటే d స్క్వేర్ ప్లస్ 3d బై 2 హోల్ క్యూబ్ ప్లస్ ఆన్ ఇంటూ ఎక్స్. ఇది మనం ఎంతవరకు రాయాలండి? ఈ ఎక్స్పెన్షన్ ప్లస్ ఆన్ అన్నారు కదా, మనకి ఎక్స్పెన్షన్ ఎంతవరకు రాయాలంటే ఒకసారి గుర్తుంచుకోండి. చాలా సింపుల్ చెప్తున్నాను. ఇక్కడ పవర్లో ఎంత అయితే ఉందో k ఉంటే k, 1 ఉంటే 1, 2 ఇంటూ 2, 3 ఇంటూ 3, 4 ఇంటూ 4, 1 ఉందనుకోండి హోల్ పవర్ 1 ఈ టర్మ్ వరకు సరిపోద్ది. ఈ 2 టర్మ్స్ మనకు అవసరం లేదు, మన ప్రాబ్లంకి ఉపయోగపడవు. ఎందుకు ఉపయోగపడవు అనేది నెక్స్ట్ స్టెప్లో చెప్తాను నేను. ఇవి మనకు ఉపయోగపడవు, డోంట్ యూజ్. ఇక్కడ హోల్ పవర్ 1, ఒకటి హోల్ స్క్వేర్ ఉందనుకోండి ఇక్కడ హోల్ స్క్వేర్ టర్మ్ వరకు రావాలి. 5 హోల్ స్క్వేర్. ఇక్కడ హోల్ క్యూబ్ ఉందనుకోండి ఇక్కడ హోల్ క్యూబ్ టర్మ్ వరకు రావాలి. ఇక్కడ హోల్ పవర్ 4 ఉందనుకోండి ఇక్కడ హోల్ పవర్ 4 వరకు టర్మ్ వరకు రావాలి. ఓకే, ఇందులో కూడా మనకి d స్క్వేర్ టర్మ్ పనిచేయదు. ఎందుకు పనిచేయదు అంటే చూడండి ఒకసారి. 1/2 ఇంటూ 1 మైనస్ d స్క్వేర్ బై 2 మైనస్ 3d బై 2 మిగిలిన టర్మ్స్ అక్కర్లేదు ఇంటూ ఎక్స్. ఎందుకు పనిచేయదు అంటే ఒకసారి చూడండి.
డి ఇప్పుడు ఎక్స్ని అప్లై చేసినప్పుడు 1/2 ఇంటూ 1 ఇంటూ ఎక్స్ ఎక్స్ మైనస్ డి స్క్వేర్ బై 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3d/2 ఇంటూ ఎక్స్. ఎక్స్ని ఒకసారి డిఫరెన్షియేట్ చేసాం అనుకోండి 1 వస్తుంది, ఇంకోసారి డిఫరెన్షియేట్ చేస్తే 0 అని చెప్పి ఈ టర్మ్ మనకు పని చేయదు, అసలు రాసుకోవాల్సిన పనే లేదనమాట. గుర్తుంచుకోండి, ఈ టర్మ్ని అసలు రాసుకోవాల్సిన పనే లేదు మనకి. d²/2 టర్మ్ మనకు అవసరం లేదు. అంటే ఇక్కడ x⁻1 ఉంటే ఒక ఓన్లీ d⁻1 వరకు చాలు, d² టర్మ్ మనకు పని చేయదు, d⁻1 వరకు చాలు. అంటే ఏమవుతుంది ఇప్పుడు మైనస్ 3d/2x అంటే ఈ 1/2 యాస్టేజ్గా ఉంటుంది, x మైనస్ 3/2 x డిఫరెన్షియేషన్ 1 ఫినిష్. దిస్ ఇస్ ద పర్టికులర్ ఇంటిగ్రల్, దిస్ కాల్డ్ ఈక్వేషన్ 4. ఏమవుతుంది ఫ్రమ్ ఈక్వేషన్, therefore from equations 2, 3 and 4 y is equal to complementary function plus particular integral. అంటే y is equal to what is complementary function? c1 into e power minus 2x plus c2 into e power minus x plus x by 2 minus 3/4. That's all. Which is the solution of the given differential equation? Which is the solution of the given differential equation? చాలా ఈజీ ప్రొసీజర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్. d²y/dx² plus dy/dx plus y is equal to x² plus 2x plus 4. So given that the differential equation is d² plus d plus 1 into y is equal to x² plus 2x plus 4. సో ఎంత d²/dx² అంటే క్యాపిటల్ d², d/dx అంటే క్యాపిటల్ D. ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇంకా y కామన్ తీసాం కాబట్టి x² plus 2x plus 4. It is of the form f of d into y is equal to q of x, where f of d is equal to d² plus d plus 1, q of x is equal to x² plus 2x plus 4. The general solution of equation 1 is y is equal to complementary function plus particular integral. అంటే to find complementary function f of m, the auxiliary equation f of m is equal to 0. What is f of d? f of d అంటే d² plus d plus 1, f of m అంటే m² plus m plus 1. మన ఫార్ములా ఏంటి? -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac/2a. ఫార్ములా ఏంటి? -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac/2a. మైనస్ b అంటే 1 ఇక్కడ, -1 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² అంటే 1 స్క్వేర్ అంటే 1 మైనస్ 4, a అంటే 1, c అంటే 1, 1 మైనస్ 4 అంటే -3 డివైడెడ్ బై 2 ఇంటూ a అంటే 1 అంటే -1 ప్లస్ ఆర్ మైనస్ √3i, -1 రూట్ -1 అంటే అయ్యేగా బై 2 అంటే -1/2 ప్లస్ ఆర్ మైనస్ i ఇంటూ √3/2. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద ఫార్ములా? దిస్ ఈజ్ ద ఆల్ఫా ప్లస్ ఐ బీటా ఫార్ములా ఉంది. ఇది ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా ఫార్ములా, కాంప్లెక్స్ నెంబర్, కాంప్లెక్స్ కాంజుగేట్ రూట్స్. సో హియర్ ఆల్ఫా అంటే -1/2, బీటా అంటే √3/2. ఏంటి ఫార్ములా? c1 cos బీటా ఎక్స్ ప్లస్ c2 sin బీటా ఎక్స్ ఇంటూ e పవర్ ఆల్ఫా ఎక్స్. c1 cos బీటా ఎక్స్ ప్లస్ c2 sin బీటా ఎక్స్ ఇంటూ e పవర్ ఆల్ఫా ఎక్స్. c1 cos బీటా అంటే √3/2x ప్లస్ c2 sin బీటా అంటే √3/2x ఇంటూ e పవర్ మైనస్ ఆల్ఫా అంటే -1/2x. ఇది కాంప్లిమెంటరీ ఫంక్షన్. వీ హ్యావ్ టు ఫైండ్ పర్టికులర్ ఇంటిగ్రల్. పర్టికులర్ ఇంటిగ్రల్ ఫార్ములా ఏంటి? 1/f of d. వాట్ ఈజ్ f of d హియర్? d² ప్లస్ d ప్లస్ 1 ఇంటూ q of x. q of x అంటే x² ప్లస్ 2x ప్లస్ 4. ఇట్స్ వెరీ సింపుల్. 1/, దీన్ని 1 ప్లస్ d² ప్లస్ d అని రాసుకోవచ్చు. ఇట్ కెన్ బి రిటన్ యాజ్ 1 ప్లస్ d² ప్లస్ d, x² ప్లస్ 2x ప్లస్ 4. It can be written as 1 plus d² plus d whole power minus 1, x² plus 2x plus 4. ఇక్కడ మనం ఏం ఫార్ములా యూజ్ చేస్తాం? 1 plus x whole power minus 1 ఫార్ములా, 1 minus x plus x² minus x³ plus 1. ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. మనకి ఇక్కడ హైయెస్ట్ పవర్ ఎంత అంటే x² కాబట్టి సెకండ్ డిగ్రీ టర్మ్ వరకు రాసుకుంటే సరిపోతుంది. 1 minus d² plus d ప్లస్ d² plus d హోల్ స్క్వేర్. ఈ టర్మ్ వరకు చాలు, మిగిలిన టర్మ్స్ మనకు అక్కర్లా, నో నీడ్. మిగిలిన టర్మ్స్ మనకు అవసరం లేదు. x² plus 2x plus 4. ఇక్కడ x² ఉంది కాబట్టి సెకండ్ డిగ్రీ టర్మ్ వరకు ఎక్స్పెండ్ చేస్తే సరిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? ఇది 1 minus d² minus d ప్లస్ ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తే a² అంటే d² హోల్ స్క్వేర్ అంటే d⁴ ప్లస్ b² d² ప్లస్ 2ab 2 ఇంటూ d² ఇంటూ d అంటే 2 d² ఇంటూ d అంటే d³
చాలు ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 4 మనకి ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రీ కాబట్టి ఇది సెకండ్ డిగ్రీ పాలినామియల్. హైయెస్ట్ డిగ్రీ ఎంత అండి? సెకండ్ డిగ్రీ. అంచేత థర్డ్ డిగ్రీ టర్మ్ ఫోర్త్ డిగ్రీ టర్మ్ మనకు పనిచేయదు. థర్డ్ డిగ్రీ టర్మ్ ఫోర్త్ డిగ్రీ టర్మ్ మనకు పనిచేయదు. ఇంకా మిగిలిందల్లా నెక్స్ట్ ఈ ప్లస్ డి స్క్వేర్ మైనస్ డి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. మైనస్ డి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ క్యాన్సిల్. థర్డ్ డిగ్రీ టర్మ్ ఫోర్త్ డిగ్రీ టర్మ్ మనకు పనిచేయదు. ఈ మిగిలింది 1 మైనస్ డి ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 4 అంటే 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 4 మైనస్ డి ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 4 అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 4 ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2x ప్లస్ 2x డిఫరెన్షియేషన్ 2 మైనస్ చేత మల్టిపుల్ చేస్తాం 4 డిఫరెన్షియేషన్ 0. ఫైనల్లీ ఈ 2x ప్లస్ 2x క్యాన్సిల్. ఎక్స్ స్క్వేర్ 4 మైనస్ 22. This is the particular integral. This is called equation 4. This is called equation 4. Therefore, from equation 2, 3 and 4, y is equal to complementary function plus particular integral. Y is equal to what is complementary function? C1 cos root 3 by 2x plus C2 sin root 3 by 2x into e power minus 1 by 2x plus x square plus 2. That's all. Enough. This is the complementary form. This is the solution of the given differential equation. Very easy method. Easy procedure. Next problem. Most important problem. Solve d square minus 4d plus 4 into y is equal to 8x square plus e power 2x. Given that the differential equation is d square minus 4d plus 4 into y is equal to 8x square plus e power 2x. It is of the form f of d into y is equal to q of x, where f of d is equal to d square minus 4d plus 4. Q of x is equal to 8x square plus e power 2x. So the general solution of equation 1 is y is equal to complementary function plus particular integral. To find complementary function, the auxiliary equation is f of m is equal to 0 and m square minus 4m, because f of d is d square minus 4d plus 4. F of d is d square minus 4d plus 4. So f of m is m square minus 4m plus 4. It can be written as m minus 2 whole square. This is of the form m minus 2 whole square is equal to 0 and m is equal to 2, 2. These are real and equal roots. 2, 2 are real and equal roots. Complementary function is equal to c1 plus c2x into e power 2x. So to find particular integral is equal to 1 by f of d into what is q of x? 8x square plus e power 2x. And in this problem, first case and third case are involving. First case involve avutundi, third case involve, rendu involve avutundi. So and this is equal to 1 by f of d into 8x square plus 1 by f of d into e power 2x. E power 2x. In this case, what is f of d? D square minus 4d plus 4. F of a is equal to f of, here a means 2 అండి. ఇది తీసుకోవాలి e power x ఫార్మ్లో. ఇక్కడ ఏదో ఉందో అది తీసుకోవాలి. చాలామంది రూట్స్ అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇవి రూట్స్, దట్స్ ఆల్. ఈ టూకి దెర్ ఇస్ నో రిలేషన్. ఓకేనా? ఈ టూ వేరు ఈ టూ ఓన్లీ ఆక్సిలరీ ఈక్వేషన్ రూట్స్. ఇది ఈ పవర్ ఏఎక్స్ ఎక్స్ప్లెనేషన్లో ఏ వాల్యూ, ఏ అంటే 2 హియర్ అంటే ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 బికాజ్ 2 ఈజ్ ద వన్ ఆఫ్ ది రూట్ కదా. అంటే 2 స్క్వేర్ అంటే 4 2 సార్ 8 ప్లస్ 4 0. అంచేత వీ హ్యావ్ టు ఫైండ్ ఎఫ్ డాష్ ఆఫ్ డి క్యాల్కులేట్ చేస్తాం. f dash of d, దీని డిఫరెన్షియేషన్ 2d minus 4 and f dash of a is also fine. F dash of 2 is equal to 2 2s are 4 minus 4 0 and f double dash of d, you can find f double dash of d 2d, d కి డిఫరెన్షియేషన్ 1 అంటే 2 అంటే this implies f double dash of a and f double dash of 2 is equal to 2, which is not equal to 0. ఓన్లీ ఫర్ దిస్ కేస్ ఏమవుతున్నప్పుడు 1 by f double dash of 2 into e power 2x. 1 by f double dash of 2 into e power 2x. Next, in this case,
1 by, what is f of d? F of d is d square minus 4d plus 4 into 8x square. ఆ 8 కాన్స్టెంట్ ఫ్రంట్కి తీసుకొస్తున్నాను. 1 by ఈ డినామినేటర్లో మనం దీన్ని ఏమో రాసుకోవాలి, 1 ప్లస్ ఆర్ మైనస్ పై ఆఫ్ డి ఫామ్లో రాయాలి దీన్ని. ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ 1 ప్లస్ ఆర్ మైనస్ పై ఆఫ్ డి. 4 కామన్ తీస్తే డినామినేటర్లో 4 కామన్ తీస్తే ఏమవుతుంది, ఇక్కడ 1 అవుతుంది. 1 ప్లస్ remaining d square minus 4d by 4, d square minus 4d by 4, d square minus 4d by 4 into x square plus 1 by f double dash of 2, f double dash of 2 is 2 e power 2x, f double dash of 2 is 2 e power 2x. So this is equal to, ఇది ఇందులో 2 times 2 into 1 plus d square minus 4d by 4 whole power minus 1 into x square plus 1 by 2 into e power 2x. 1 by 2 into e power 2x. We know that some formula. Which formula? 1 plus x whole power minus 1 formula into 1 minus x plus x square minus x cube plus so on. 1 minus x plus x square minus x cube plus so on. And this is equal to 2 into 1 minus x means d square minus 4d by 4 plus x square means d square minus 4d by 4 whole square minus చాలా అంతవరకు ఎంత చేత, బికాస్ ఇక్కడ x స్క్వేర్ టర్మ్, దిస్ ఈజ్ x స్క్వేర్ టర్మ్, హోల్ పవర్ 2 ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ టర్మ్ వరకు రాస్తే చాలు. సో ఆన్ ఇంటూ x స్క్వేర్ ప్లస్ 1 by 2 e power 2x. This is equal to 2 into 1 minus d square by 4 minus into minus plus 4 cancel d plus దీనికి ఎక్స్పాన్షన్ రాయాలి. 1 by 16 కామన్, 4 square into 16 కామన్, d square whole square into d power 4 by 16 plus a square plus 4d whole square into 16d square, 16 by 16 ఓన్లీ d స్క్వేర్ వస్తుంది, మైనస్ 2ab ఫార్ములా, 2 4s are 8, d స్క్వేర్ ఇంటూ d అంటే d క్యూబ్ బై 16 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 by 2 ఈ పవర్ 2x. మనకి ఇక్కడ ఓన్లీ ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఒక్కటే ఉంది కాబట్టి ఈ d క్యూబ్ టర్మ్ పనిచేయదు, ఈ d పవర్ 4 టర్మ్ పనిచేయదు. రిమైనింగ్ టర్మ్స్ మాత్రమే మనకు మిగులుతాయి, రిమైనింగ్ టర్మ్స్ ఓన్లీ ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది, దిస్ ఈస్ ఫైనల్లీ ఇట్ కెన్ బి రిటర్న్ 2 into 1 plus d square minus d square by 4, d square minus d square by 4, d square minus d square by 4, LCM is 4, 4d square minus d square, 4d square minus d square into 3d square, 3 by 4 d square into x square plus 1 by 2 e power 2x, into x square plus 1 by 2 e power 2x. It's finally 2 into 1 into x square and x square plus d into x square plus 3 by 4 d square x square plus 1 by 2 e power 2x and plus 2 into x square plus dx square. Differentiation of x square is 2x. Differentiation of x square is 2x plus 3 by 4 constant, okay. Differentiation of x square is 2x. The differentiation of 2x is 2. 2 2 cancel, 3 by 2. 2 2 cancel, 3 by 2. Plus 1 by 2 e power 2x. This is called equation 4. Finally, this is called equation 4. And finally, from equation 2, 3 and 4, from equations 2, 3 and 4, y is equal to complementary function plus partial integral. And y is equal to, what is complementary function? c1 plus c2x into e power 2x, c1 plus c2x into e power 2x plus what is partial integral? 2 చేత మల్టిపుల్ చేసి రాసుకుందాం డైరెక్ట్గా. 2x square plus 2 2s are 4x. ఇప్పుడు ఈ 2 2 cancel plus 3 plus 1 by 2 e power 2x, which is the solution of the given differential equation.
which is the solution of the given differential equation. This is the most important model. Okay, next problem. Okay, next problem, solve d square minus 6d plus 25 into y is equal to e power 2x plus sin x plus x. Y is equal to e power 2x plus sin x plus x. Given that the differential equation is d square minus 6d plus 25 is equal to e power 2x plus sin x plus x. This is also most important problem. It is of the form f of d into y is equal to q of x, where f of d is equal to d square minus 6d plus 25 and q of x is equal to e power 2x plus sin x plus x. The general solution of equation 1 is y is equal to complementary function plus partial integral. To find complementary function, the auxiliary equation is f of m is equal to 0. The auxiliary equation is f of m is equal to 0 and m square minus 6m plus 25 is equal to 0. అంటే దీనికి కాంప్లెక్స్ రూట్స్ వస్తాయి. యాక్చువల్ ఫార్ములా మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a మైనస్ బి అంటే -6 మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ -6 హోల్ స్క్వేర్ అంటే 36 minus 4 a అంటే 1 c అంటే 25 425 are 100 divided by 2a అంటే 1 minus into minus plus 6 plus or minus root 36 minus 100 అంటే 64 root 64 అంటే 8i by 2 ఏముంది 2 క్యాన్సిల్ చేస్తే 3 plus or minus 4i 3 plus or minus 4i is equal to alpha plus or minus i beta alpha plus or minus i beta ఫార్ములా ఉంది. ఇప్పుడు alpha plus or minus i beta వచ్చిన కాంప్లిమెంటరీ ఫంక్షన్ is equal to c1 cos beta x plus c2 sin beta x into e power alpha x. c1 cos beta x plus c2 sin beta x into e power alpha x. అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు c1 cos beta అంటే 4x plus c2 sin beta అంటే 4 into x e power alpha అంటే 3x. Complementary function is over. To find particular integral f of d into y is equal to q of x, particular integral is equal to 1 by f of d into q of x. అంటే particular integral 1 by f of d into q of x అంటే e power 2x plus sin x plus x. ఇప్పుడు 3 particular integrals కింద స్ప్లిట్ చేస్తే 1 by f of d into e power 2x plus 1 by f of d into sin x plus 1 by f of d into x. 1 by f of d into e power 2x plus 1 by f of d into sin x plus 1 by f of d into x. ఏమవుతుంది ఇప్పుడు f of d అంటే d square minus 6d plus 25. f of d అంటే d square minus 6d plus 25. f of a క్యాల్కులేట్ ఇది ఫస్ట్ కేసులోకి వెళ్తుంది, ఇది సెకండ్ కేసు, ఇది థర్డ్ కేసు. 3 కేసెస్ ఇన్వాల్వ్ అవుతుంది ఈ ప్రాబ్లంలో. ఓకేనా? ఫస్ట్ కేసులో చూస్తే సమ్ స్పెషల్ కేసెస్లో ఫస్ట్ కేసులో ఎఫ్ ఆఫ్ ఏ క్యాల్కులేట్ చేస్తే ఏ అంటే 2 హియర్ మనకి ఈ రూట్స్తో సంబంధం లేదు. ఏ వాల్యూ ఏ అంటే 2 ఏమవుతుంది ఎఫ్ ఆఫ్ 2 క్యాల్కులేట్ చేస్తాం. 2 స్క్వేర్ ఇంటూ 4 6 2 సార్ 12 ప్లస్ 25 ప్లస్ 4 ఇంటూ 29 మైనస్ 12 అంటే 17 విచ్ ఇస్ నాట్ ఈక్వల్ టు 0. ఈ కేసు ఓవర్. అప్పుడు పర్టికులర్ ఇంటిగ్రల్ ఏమవుతుంది ఈ కేసులో పర్టికులర్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎఫ్ ఆఫ్ 2 ఇంటూ ఈ పవర్ 2x. ఫస్ట్ కేసు ఇస్ ఓవర్. సెకండ్ కేసు విషయానికి వస్తే ఎఫ్ ఆఫ్ డి లెటర్స్ కన్సిడర్ ఎఫ్ ఆఫ్ డి ఈజ్ కూడా పై ఆఫ్ డి స్క్వేర్ కింద కన్సిడర్ చేసుకుంటాం. ఏంటి పై ఆఫ్ డి స్క్వేర్? డి స్క్వేర్ మైనస్ 6d ప్లస్ 25. పై ఆఫ్ మైనస్ ఏ స్క్వేర్ క్యాల్కులేట్ చేయాలి. పై ఆఫ్ మైనస్ ఏ హియర్ 1 సైన్ ఎక్స్ కదండి ఇక్కడ ఏ వాల్యూ 1 అంచేత పై ఆఫ్ మైనస్ 1 స్క్వేర్ క్యాల్కులేట్ చేస్తాం. మైనస్ 1 స్క్వేర్ మైనస్ 6d ప్లస్ 25. మైనస్ 1 స్క్వేర్ అంటే మైనస్ 1 25 minus 1 into 24 minus 6d 6 common is the 4 minus d. ఈ కేసులో f of d can be written as 1 plus or minus some function కింద రాయాలి. 25 కామన్ తీస్తున్నాను 1 plus d square minus 6d by 25. ఇప్పుడు ఈ కేసులో పర్టికులర్ ఇంటిగ్రల్ ఏమవుతుంది 1 by pi of minus 1 square into sin x ప్లస్ ఇదేమవుతుంది 1 by 25 into 1 plus d square minus 6d by 25 into x. It's finally f of 2 అంటే 17 1 by 17 into e power 2x plus pi of minus 1 square 1 by 6 into 4 minus d. యాక్చువల్ ప్రాబ్లం ఇక్కడతో క్లోజ్ అవుతుంది కాబట్టి దీన్ని 4 ప్లస్ d చేత మల్టిపుల్ చేసి డివైడ్ చేయాలి. ఇక్కడే చేస్తాను డైరెక్ట్గా 4 ప్లస్ d చేత మల్టిపుల్ చేస్తున్నాను డివైడ్ చేస్తున్నాను ఇంటూ sin x ప్లస్ ఇక్కడ 1 by 25 కాన్స్టెంట్ 1 ప్లస్ d square minus 6d by 25 whole power minus 1 of x and it's finally ఇది ఓవర్. ఫస్ట్ కేసు ఓవర్ 1 by 17 into e power 2x plus 4 plus d by 6 ఇది అవుతుంది 1 by 4 4s are 16 minus d square into sin x plus
1/25 ఇంటూ దీనికి ఎక్స్పెన్షన్ రాయాలి 1 + x హోల్ పవర్ -1కి ఎక్స్పెన్షన్ ఏంటంటే 1 + x హోల్ పవర్ -1కి ఎక్స్పెన్షన్ 1 - x ప్లస్ x² మైనస్ సో ఆన్ ఆ ఎక్స్పెన్షన్ రాస్తాం ఏమవుతుంది 1 - d² - 6d/25 ప్లస్ సో ఆన్ చాలండి ఎందుకంటే ఇక్కడ x⁴1 ఉంటాయి ఇక్కడ మనకి కేసులో x⁴1 కాబట్టి x⁴1 వరకు ఒక టర్మ్ సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఈ కేసుకి 5d² = 16 - d². 5a² క్యాల్కులేట్ చేస్తాం అంటే 5 - 1² క్యాల్కులేట్ చేస్తాం ఏ అంటే 1 కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు d ప్లేస్లో -1² రాయాలి ఏమవుతుంది 16 - -1² అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది ఫైనల్లీ దిస్ ఈజ్ 17 విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఈ కేసులో కూడా విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇది ఏముంది 1/17 ఇంటూ e⁴2x ప్లస్ 4 + d/6 ఇంటూ 1/17 ఇంటూ sin x ప్లస్ 1/25 ఇంటూ ఇందులో ఈ టర్మ్ మనకు పనిచేయదు ఎంచేత హయ్యర్ డిగ్రీ కాబట్టి హయ్యర్ డిగ్రీలో ఇక్కడ ఓన్లీ x⁴1 ఉంది అంచేత d² టర్మ్ పనిచేయదు ఈ మిగిలింది ఓన్లీ 1 e - ఇంటూ మైనస్ ప్లస్ 6d/25 ఆఫ్ x ఫినిష్. ఇప్పుడు ఏమవుతుంది దిస్ ఈజ్ 1/17 e⁴2x ప్లస్ 6 17s are 6 17s 60 6 7s are 42 అంటే 102 1/102 4 into sin x అంటే 4 sin x ప్లస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ sin x 4 into sin x ప్లస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ sin x ప్లస్ 1/25 ఇంటూ 1 into x and x ప్లస్ 6/25 into differentiation of x 6/25 into differentiation of x is finally this is 1/17 into e⁴2x plus 1/17 into e⁴2x plus 1/102 into 4 sin x plus sin x differentiation minus cos x plus x/25 plus 6/625 x differentiation 1 కదండి ఇక్కడ x differentiation 1 అంటే 6/25 into 25 625 this is called equation 4. Therefore from equation 2 3 and 4 y is equal to complementary function plus particular integral and y is equal to complementary function అంటే ఇది c1 cos 4x plus c2 sin 4x into e⁴3x రాసిన తర్వాత ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్ ఏంటి ఇది c1 cos 4x plus c2 sin 4x into e⁴3x plus పర్టికులర్ ఇంటిగ్రల్ e⁴2x/17 plus 1/102 into 4 sin x minus cos x plus x/25 plus 6/625 which is the solution of the given differential equation. This is also most important problem. Check it.